మనం ఇప్పుడు రణజిల్లేడు జలపాతం దారిలో వెళ్తున్నాము. కొంత దూరం వెళ్ళిన తర్వాత మనం కాలిబాట వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు కాలిబాట ఇది. ఇక్కడ నుండి మనం దాదాపు కిలోమీటర్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో మీరు అందరూ చూడవచ్చు, చాలా ప్రకృతి రమణీయంగా చాలా సుందరంగా ఉన్నది. ఇటు పక్కన అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ పెద్ద చెట్లకు ఆనుకొని చిన్న చెట్లు కనిపిస్తున్నాయి కదా, అవి కాఫీకి సంబంధించిన మొక్కలు. ఇది మొత్తం కూడా అరకు లోయకు దగ్గరగా ఉంటుంది. అంటే అరకు వ్యాలీ అరకు లోయ అంటారు కదా, దీనికి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మనం చూడవచ్చు కేఆర్ అటు నడుచుకుంటూ వెళ్తాడు. ఇక్కడ ఇటుకలు అడ్డం పెట్టినవి మీకు కనిపిస్తున్నాయి. అవి ఎందుకంటే ఈ వ్యూ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో రణజిల్లేడు అటువైపుగా దగ్గరికి బళ్ళు అంటే వెహికల్స్ ఇవి కూడా పోకుండా మధ్యలో అడ్డం పెట్టడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు తినడానికి అని చెప్పేసి ఇట్లా అరటి పండ్లు కానీ ఆ మొక్కజొన్న కంకులు అదేవిధంగా చూడవచ్చు అక్కడ ఉడకబెట్టే అమ్ముతున్నారు. దాంతోపాటు మనకు కందగడ్డ కూడా ఉడకబెట్టే అమ్ముతున్నారు ఇక్కడ. అటు పక్కన చూసినట్లయితే చెరుకు. సో ఇట్లా ఇక్కడ ట్రైబల్స్కి ఏవైతే చాలా సింపుల్గా దొరుకుతాయో వాళ్ళు పండిస్తారో అలాంటి వాటిని అక్కడ పెట్టి అమ్మడం జరుగుతుంది. ఈ టూరిస్ట్ ప్లేస్లల్లో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళ కోసం అని చెప్పేసి వీళ్ళు పండించిన పంటలు అనేది రెడీగా పెడతారు. సో దానివల్ల వీళ్ళకు ఒక అంటే పంట అమ్ముకోవడానికి ఒక మంచి మార్గం లెక్క ఉంటుంది. సో మనం చూడవచ్చు అది కూడా. ఈ దారి పొడవునా వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఈ దారి పొడవునా మీకు కనిపించేది కూడా ఇది మురుగునీటి కాలువ కాదు, రణజిల్లేడు జలపాతం నుండి వచ్చే ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉన్నదో ఈ దారి పొడవున వస్తున్నాయి. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ తూమ్ అంటారు మన తెలంగాణ భాషలో. ఈ తూమ్ నుండి ఇటు కిందికి వెళ్తున్నాయి రణజిల్లేడు జలపాతం నుండి వచ్చిన నీళ్ళంతా కూడా. సో ఇట్లా నీళ్ళన్నీ కూడా పంట పొలాలకు కూడా ఉపయోగిస్తున్నారు. అది కూడా మనకు ఇక్కడ చూడవచ్చు. మీకు కనిపించే అంతా కూడా కొండ ప్రాంతం నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మన వెనకాల చూసేది రణజిల్లేడు జలపాతం అని పిలుస్తారు. దీన్ని చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది అని ఇట్లా చెప్పడం వల్ల మనలాంటి యాత్రికులు కానీ వీళ్ళంతా కూడా వస్తున్నారు టూరిస్టులు. కాకపోతే ఇక్కడ అంత పెద్ద అద్భుతంగా ఏం లేదు, చాలా నార్మల్ పిల్లకాలు ఒకటి చిన్నది వాడుతుంది. సో రణజిల్లేడు పార్క్ అనేది అంటే జలపాతం అనేది మీరు ఒక ఆప్షన్గా పెట్టుకుంటే మాత్రం మా స్వయంగా మేము ఎక్స్పీరియన్స్ చేసినాం కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, వేస్ట్ చేసుకోకండి. సో ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మొక్కజొన్న కంకులు ఉడకబెట్టి టూరిస్టుల కోసం అమ్ముతున్నారు ఇక్కడ ట్రైబల్స్ అని. సో అదే ఇప్పుడు మీకు కనిపించి ఇంతకుముందు మేము కూడా 2 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ అమ్మ దగ్గర మనం సపోటా పళ్ళు తీసుకోవడం జరిగింది. వీళ్ళు మనకు చెప్పింది ఏంటంటే వీళ్ళు ఎలాంటి ఎరువులు వేయరని చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం పద్మాపురం గార్డెన్కి పోతున్నాం. సో ఇక్కడ చూడవచ్చు ఇది ఎంట్రన్స్, కానీ సమయం అయిపోయిందని చెప్పేసి అలో వేయలేదు. సో మనం దీని తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్దాం. కాకపోతే మీరు ఈ అరకు వ్యాలీకి వచ్చినప్పుడు ఈ పద్మాపురం గార్డెన్ కూడా చూడవచ్చు, చాలా బాగుంటుంది. అంటే అంతా మొక్కలు ఉంటాయి, రకరకాల మొక్కలు ఉంటాయి. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ ఏంటంటే మనకు కాఫీ మొక్కలు, కాఫీ గింజలు, చాక్లెట్ గింజలు రకరకాలవి ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి చాక్లెట్ ఫ్యాక్టరీస్ అంటే చాలా ప్లేస్లలో ఉంటాయి. చాక్లెట్ ఫ్యాక్టరీ ఇది వచ్చేసి అరకు వ్యాలీలో ఉంది. సో అరకు వ్యాలీలో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్ చాక్లెట్ ఎంత తయారవుతుంది అనే దానిపైన మొత్తం హిస్టరీ అంతా ఉంటుంది. దీన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. మనం ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీలకు ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాం, లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కానీ ఇతర రకాల ఆట వస్తువులు ఉన్నాయి. సో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్ మొత్తంలో అంటే మనం లోపలికి ఎంటర్ అయిన మొత్తంలో టూరిస్టుల కోసమని పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కానీ ఇప్పుడు మనం జాతరలో జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, చిన్న చిన్న బస్సులు, ట్రాక్టర్స్ ఇట్లా ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇక్కడ దొరుకుతాయి. సో దాంతోపాటు చాక్లెట్కి సంబంధించిన స్టాల్స్ ఉంటాయి. ఈ చాక్లెట్ స్టాల్స్లో రకరకాల ఒక్కొక్క టైపు చాక్లెట్కి సంబంధించి ఒక్కొక్క స్టాల్ ఉంటుంది. మనకు ఎలాంటివి కావాలనేది కూడా అక్కడ తీసుకోవచ్చు. ఇది మనకు రైట్ సైడ్ వెళ్ళడంతోనే రైట్ సైడ్ ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంటుంది. దీంట్లో అన్ని రకాల చాక్లెట్స్ ఉంటాయి.
సో మన ఇక్కడే చాక్లెట్కి సంబంధించిన ఫ్యాక్టరీ ఉంటుంది, అన్ని రకాలు ఉంటుంది. కానీ మనకు చాక్లెట్ దాదాపు బయట ఎంత ధరకు దొరుకుతుందో అదే ధరకు కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. పెద్ద తక్కువ రేటుకి అయితే ఏం దొరకవు. సో మేము కూడా కేఆర్ను నేను కూడా ఇద్దరం కూడా కొన్ని చాక్లెట్లు కూడా తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చినాం కాబట్టి. జనరల్గా మనకు లోకల్ అంటే ఇక్కడ మనకు అన్ని ప్లేసెస్లో చాక్లెట్స్ అనేది దొరుకుతాయి. కాకపోతే చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉన్న ఫీలింగ్ అనేది కొంత బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే మేము చాక్లెట్లు అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఏవేవి తీసుకున్నాం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సో ఇదంతా కూడా చాక్లెట్ ఫ్యాక్టరీ లోపటిది. చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరున్న షాపు లోపటిది. సో రకరకాల చాక్లెట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడవచ్చు, మిల్క్, ఆల్మండ్ అని రకరకాలుగా. ఇక్కడ మనం గమనించవచ్చు చాక్లెట్స్ అనేటివి కేజీల లెక్క అమ్ముతారు లేదా పీస్ లాగా అమ్ముతారు. కేజీల జోకి ఇలాంటి డబ్బాలలో పెట్టిస్తారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది రకరకాల చాక్లెట్లు. దాదాపుగా మనకు 100 రకాలు ఉంటాయి కావచ్చు. అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, కానీ 100 రకాలు ఉండొచ్చు. ఈ డెకరేషన్ అంతా కూడా ఈ చాక్లెట్ గింజలకు సంబంధించిన, చెట్లకు సంబంధించిన డెకరేషన్ ఇదంతా. సో అన్నీ కూడా ఇక్కడ వాస్తవానికి ఇక్కడ అంతా ఎకో ఫ్రెండ్లీ అంటారు, కానీ ప్లాస్టిక్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తున్నారు. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్ సంబంధించిన కేక్స్ ఉన్నాయి. అదేవిధంగా చాక్లెట్స్ ఆ క్రీమ్స్తో చేసిన చాక్లెట్స్ ఉన్నాయి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా రకాలైన ఇక్కడ మనకు దొరుకుతాయి. సో మనం ఫ్యాక్టరీ లోపల కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా ఈ షాపుకు ముందు వైపు ఇక్కడ కేఆర్ మొత్తం వివరించే ప్రయత్నం చేస్తాడు. మేము ఇక్కడ చాక్లెట్కి సంబంధించిన ఒక ఐస్ క్రీమ్ కూడా తీసుకోవడం జరిగింది. బట్ మేము ఆశించినంత బాగా ఏం లేదు, నార్మల్గా ఉన్నది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళ కోసం కొన్ని బొమ్మలు కూడా, అంటే ఇక్కడ ట్రైబల్స్తో చేపించిన బొమ్మలు, కొయ్య బొమ్మలు, చెక్క బొమ్మలు ఇలాంటివి కూడా ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు. మనకు పిల్లలకు ఆడుకోవడానికి కానీ, ఇంట్లో అలంకరణ వస్తువులుగా యూజ్ చేయడానికి కానీ చాలా బొమ్మలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్. ఇది మనం దీని తర్వాత ఈ షాప్ తర్వాత ఎంట్రన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు ఈ బొమ్మలు కానీ, ఈ ఆట వస్తువులు కానీ, ఏనుగు బొమ్మలు, జింక బొమ్మలు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే నిజమైన జింకను, నిజమైన ఏనుగును చూస్తే మనకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి నిజ రూపంలాగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మీరు ఏదో ఒక రకమైన ఆ బొమ్మ తీసుకుపోవచ్చు. ఇక్కడ వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీకు అక్కడ చూడవచ్చు. మేము వచ్చినప్పుడు కొంత చీకటి ఏం లేదు, ఇప్పుడు చీకటి అవుతుంది. సో దీనికి అనుగుణంగానే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి జాయింట్ వీల్స్ కానీ రకరకాల ఎగ్జిబిషన్లో ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ చేసి పెట్టడం జరిగింది. సో ఇది మొత్తానికైతే చాక్లెట్ ఫ్యాక్టరీ రణజిల్లేడు. అదేవిధంగా మనకు గార్డెన్కి సంబంధించిన వీడియో ఇది. సో గార్డెన్ మేము కొంత లేట్గా వెళ్ళడం వల్ల చూపించలేకపోయినాము. ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా అరకుకు వచ్చినప్పుడు ఇది చూసే ప్రయత్నం చేయండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు కనిపించేది నిజం ఫ్యాక్టరీ, అంటే చాక్లెట్ తయారీ ఫ్యాక్టరీ. కానీ దీంట్లో మనకు వీడియో తీయడానికి వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. కొంత తీసే ప్రయత్నం చేసినాం, కాకపోతే ఎంట్రన్స్లోనే వీడియో ఆపేసిరు వాళ్ళు. సో మొత్తానికైతే ఇది మన వీడియో.